బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దండకారణ్యంలో అలజడి ఆగడం లేదు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు గజగజలాడుతున్నారు. తెలుగు మావోయిస్టులే టార్గెట్ గా ఆపరేషన్ అబూజ్మెంట్ కొనసాగుతోంది. నిన్నటి ఎన్కౌంటర్లో 3 తెలంగాణ మావోయిస్టులు మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన రవి అలియాస్ వినయ్ హతమైనట్టు తెలుస్తోంది. ఇక రవిపై 8 లక్షల రివార్డు ఉంది. గోపన్న అలియాస్ చీమల నరసయ్యపై 25 లక్షల అవార్డు ఉంది. ఇక తిక్క సుష్మితపై 2 లక్షల అవార్డు. తెలుగు మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లతో ఆందోళనలో ఉంది కమిటీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు మావోయిస్టులే టార్గెట్ గా మారుతున్నారా అంటే దాదాపు అననే మాట అక్కడ కూడా వినిపిస్తోంది. దండకారణ్యంలో అలజడి ఆగడం లేదు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు గజగజలాడుతున్నారు. తెలుగు మావోయిస్టులే టార్గెట్ గా ఆపరేషన్ అబూజ్మెంట్ కొనసాగుతోంది. నిన్నటి ఎన్కౌంటర్లో 3 తెలంగాణ మావోయిస్టులు మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన రవి అలియాస్ వినయ్ హతమైనట్టు తెలుస్తోంది. దాంతోపాటు గోపన్న అలియాస్ చీమల నరసయ్య, అలాగే తిక్క సుష్మిత కూడా హతమైనట్టుగా సమాచారం అందుతోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, ముఖ్యంగా తెలుగు మావోయిస్టులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి, తెలుగు మావోయిస్టులే టార్గెట్ గా ఎన్కౌంటర్ జరుగుతోందా? ఎస్ సచిన్, అబ్జల్యూట్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలుగు మావోయిస్టుల క్యాడరే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బిఎస్ఎఫ్ కావచ్చు, డిఆర్జీ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇదే పనిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతం అంటే తెలుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు అక్కడ పెద్ద క్యాడర్గా ఉంటారు. ఏ వ్యూహం రచించినా పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టుల వ్యూహం రచిస్తారని పోలీసుల పూర్తి అభిప్రాయం. అది కూడా దానిపైనే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. అయితే మనం వరుస ఎన్కౌంటర్లో చూసినట్టు కనుకైతే సుస్పష్టంగా మనకు చూస్తే అర్థమైపోతుంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు హతమైన పరిస్థితి. 10 మంది మావోయిస్టులో 3 తెలంగాణకు చెందిన వారు కావడం పూర్తి స్థాయిలో మనం చూస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆదిలాబాద్కు ముడిపడి ఉంటుంది, ఉత్తర తెలంగాణకు ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి వివరాలు కనుక గమనించినట్లయితే నరసన్న అలియాస్ జోగన్న పేరుతో కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. కేంద్ర కమిటీలో దండకారణ్యంలో పూర్తి బాధ్యతలు యాక్టివ్గా పనిచేసే మావోయిస్టు నాయకుడని, అగ్రనాయకుడని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో స్పష్టమైన ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర కావచ్చు, పూర్తి స్థాయిలో ఇటు మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ప్రధానంగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే ప్రధానంగా ఇటు కాంకేర్ కావచ్చు, గడ్చిరోలి కావచ్చు, అటు అబూజ్మెంట్ ఈ వేదికగా ఉన్న మావోయిస్టు డెన్నుపై పూర్తిగా ఇటు బిఎస్ఎఫ్ తో పాటు ఎస్టీఎఫ్, డిఆర్జీ జవాన్లు మెరుపు దాడి చేశారని చెప్పుకోవచ్చు. ఈ మెరుపు దాడిలో 10 మంది అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. దాంట్లో నరసన్నతో పాటు ఇటు బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన రవి వినయ్ అలియాస్ వినయ్ ఉన్నారని చెబుతున్న పరిస్థితి. కానీ ఎందుకు తెలుగు మావోయిస్టులే టార్గెట్ అవుతున్నారంటే ఎటువంటి సమాధానం వినిపిస్తోంది రవి? ఎస్, ప్రధానంగా తెలుగు మావోయిస్టులే టార్గెట్ గా పూర్తి స్థాయిలో వ్యూహరచన చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా టెక్నాలజీతో, ముఖ్యంగా టెక్నాలజీ కావచ్చు, ఇన్ఫార్మర్ వ్యవస్థ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇటు బిల్డప్ చేసే ప్రయత్నంలో పోలీసులు పడ్డారు. దాంట్లో సక్సెస్ అవుతున్న పరిస్థితి. అబూజ్మెంటే టార్గెట్ గా పావులు కదుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మరి ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో అబూజ్మెంట్ పై కనీసం కన్నెత్తి చూడాలంటేనే గజగజ వణికిపోయే ఆపరేషన్ దళాలు ఏదైతే ఉన్నాయో నేరుగా చొరబడి విచక్షణ రహితంగా ఆ కాల్పులపై పూర్తి స్థాయిలో కన్నేశారని చెప్పుకోవచ్చు. దీనిపై 2 దిక్కుల అంటే ప్రభుత్వం కూడా మీ తుపాకీ మాట్లాడితే ఇటువైపు కూడా తుపాకీ మాట్లాడుతుందని చెబుతున్న పరిస్థితి. మీ నుంచి సమాధానం ఆయుధాలు లేకుండా పూర్తి స్థాయిలో వస్తే మేము చర్చలకు సిద్ధమని ప్రభుత్వం కూడా చెబుతున్న పరిస్థితి అని మనకైతే విశ్వసనీయమైన సమాచారం. పూర్తి స్థాయిలో మేధావుల్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. మొత్తం మీదనైతే వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్లు పోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నర్సయ్యకు సంబంధించి రామగుండం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుదీర్ఘ కాలం నుంచి మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే
నరసయ్య స్వగ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. బంధువులు అరణ్య రోదనలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు బెల్లంపల్లి కనుక చూసినట్లయితే బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన రవికి సంబంధించి రవి అలియాజ్ వినయ్ అలియాజ్ అశోక్ పేరుతో పూర్తిగా పార్టీలో 1991లో మావోయిస్టు పార్టీలో చేరిన పరిస్థితి. 1991 నుంచి ఇప్పటి వరకు రవి ఎప్పుడు కాసర్ల రవి ఎప్పుడు కాసవేని రవి ఎప్పుడు రాలేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా 31 సంవత్సరం నుంచి మావోయిస్టు పార్టీలో సుదూరంగా పనిచేస్తున్నాడు. 52 సంవత్సరాలకు ఉంటాయని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తల్లి తండ్రి చనిపోయిన ఈ కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం కన్నాల బస్తీ తన సొంత నివాసం అని చెబుతున్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే అటు సిరిసిల్ల జిల్లాలో నివసిస్తున్నట్టయితే మనకు తెలిసింది. సచిన్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం దండకారణ్యంలో అలజడి ఆగటం లేదు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు గజగజలాడుతున్నారు. తెలుగు మావోయిస్టులే టార్గెట్గా ఆపరేషన్ అబూజ్మెడ్ కొనసాగుతోంది. నిన్నటి ఎన్కౌంటర్లో 3 తెలంగాణ మావోయిస్టులు మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన రవి అలియాస్ వినయ్ హతమైనట్టు తెలుస్తోంది. రవిపై 8 లక్షల రివార్డు ఉంది. గోపన్న అలియాస్ చీమల నరసయ్యపై 25 లక్షల అవార్డు ఉంది. ఎట్ ద సేమ్ టైం తిక్క సుష్మితపై 2 లక్షల అవార్డు కూడా ఉంది. తెలుగు మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లతో ఆందోళనలో ఉంది కమిటీ, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.